ఒకప్పుడు ప్రతి ఒక్కరి పాకెట్లో ఒక ఫోన్ ఉండేది. అదే నోకియా ఫోన్. ఒక టాయిలెట్ పేపర్స్ తయారు చేసే కంపెనీ ప్రపంచంలో టాప్ సెల్ ఫోన్ మేకింగ్ కంపెనీలా ఎలా మారింది అని ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది పార్ట్ 1, ద రైజ్ ఆఫ్ నోకియా. అసలు నోకియాకి ఆ నేమ్ ఎలా వచ్చిందంటే, ఫెడ్రిక్ ఈస్ట్మెన్ అనే వ్యక్తి 1865లో పేపర్ మేకింగ్ మిల్ని ఫిన్లాండ్లోని నోకియా అనే రివర్ పక్కన స్టార్ట్ చేశాడు. తర్వాత 1967లో ఫినిష్ రబ్బర్ అండ్ కేబుల్ కంపెనీ నోకియా కంపెనీతో మెర్జ్ అయింది. తర్వాత నోకియా కార్పొరేషన్లో మారింది. 1990s వరకు నోకియా కంపెనీ కేవలం పేపర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కేబుల్స్ని మాత్రమే తయారు చేసేది. 1990 తర్వాత మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నోకియా సక్సెస్ ఒక యాక్సిడెంట్ కాదు. నోకియా 3210 అండ్ 3310 లాంటి ఫోన్స్ ఎంత డ్యూరబుల్ అండ్ సింపుల్ టు యూజ్ అండ్ వాటి బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉండడం అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్, వీటి వల్ల ప్రజలందరూ నోకియాని చూస్ చేసుకున్నారు. ఎర్లీ 2000s వచ్చేసరికి నోకియా 40% గ్లోబల్ మొబైల్ మార్కెట్ని సాధించింది. ప్రతి సిటీ అండ్ విలేజెస్లో నోకియా ఒక ప్రభంజనం సృష్టించింది. నోకియా కేవలం సెల్ ఫోన్స్ని మాత్రమే అమ్మడం లేదు, ట్రస్ట్, ఇన్నోవేషన్ని కూడా అమ్ముతుంది. ఇలా చిన్నగా స్టార్ట్ అయ్యి గ్లోబల్ డామినెన్స్ చూపెట్టిన నోకియా కూడా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఒక చిన్న మిస్టేక్ వల్ల నోకియా ఇలా డౌన్ఫాల్లోకి వెళ్ళింది. ఈ విషయంని నేను పార్ట్ 2, ద డౌన్ఫాల్ ఆఫ్ నోకియా వీడియోలో చెప్తాను. ఆ వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.